Hello friends, welcome to my ఛానల్ iZoom 360. సో ఇవాళ వచ్చేసి ఒక ఈమెయిల్ వచ్చింది నాకు. మనకి కొంచెం పరిచయం ఉన్న వాళ్ళే ఒకళ్ళు ఈమెయిల్ చేయడం జరిగిందనమాట. అయితే వాళ్ళ ఈ ఇష్యూ ఏందో, వాళ్ళ సిచ్యువేషన్ ఏందో మీకు చెప్తాను. అక్కడ నుంచి ఫర్దర్గా డిస్కషన్ అనేది చేద్దాము. సో బేసికల్గా ఏమైందంటే, వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఒక 3 సంవత్సరాల నుండి పరిచయం ఉందంట. ఈ 3 సంవత్సరాల్లో రిలేషన్షిప్ బాగానే ఉంది. కాకపోతే అప్పుడప్పుడు ఏ ఫ్యామిలీలో అన్నా, ఏ రిలేషన్షిప్లో అయినా కూడా గొడవలు జరుగుతాయి కదా, అలా జరుగుతున్నాయి అనమాట. సో అయితే ఈ 3 సంవత్సరాల తర్వాత కొంచెం వీళ్ళకి ఒక ఐడియా అంటూ వచ్చింది రిలేషన్షిప్ గురించి. సో ముందడుగు వేద్దాం అనుకుంటున్నారు ప్రస్తుతానికి. అంటే ఇక నెక్స్ట్ స్టెప్ మ్యారేజ్కి వెళ్దామని అనుకుంటున్నారు. అయితే ఫ్రెండ్స్, దీని గురించి మనల్ని కొంచెం సజెషన్ అడగడం జరుగుతుంది అనమాట. అయితే ఈ వీడియోని మీరు ఫుల్గా వాచ్ చేయండి, ఎందుకంటే నేను మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తున్నాను. దీన్ని బట్టి మీరు కూడా ఏమన్నా ఐడియాస్, సజెషన్స్ ఉంటే చెప్పచ్చు. ప్లస్ నా ఛానల్ని మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. అలాగే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పచ్చు. అది నేను మళ్ళీ వాళ్ళకి అందజేయడం అనేది జరుగుతుంది అనమాట. సరే, విషయంలోకి వెళ్ళిపోతే, బేసికల్గా 3 సంవత్సరాల నుండి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటున్నారు. రిలేషన్షిప్ బాగుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అయినాయి, కానీ ఇద్దరం బాగానే కలిసి ఉంటాం. అయితే ఇద్దరు కలిసి ఉండట్లేదు, ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటున్నారు. కానీ బయట కలుసుకోవడం, సినిమాలకు వెళ్ళడం, ఎంటర్టైన్మెంట్గా అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి అనమాట. ఒకరికొకరు అర్థం చేసుకుంటున్నారు. కొన్ని విషయాల్లో చిన్న చిన్న గొడవలు అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ముందడుగు వేయబోతున్నారు. ఓకే, అయితే ఒక విషయంలో మాత్రం వీళ్ళిద్దరికి అగ్రిమెంట్ కొంచెం క్లియర్గా లేరంట. ఓకే, అదేంటంటే వీళ్ళిద్దరికి కూడా జాబ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా కొంచెం ఎంతో కొంత బ్యాంక్లో అకౌంట్లో దాచుకున్నారు. అయితే ఇద్దరు ఇప్పుడు పెళ్ళి అయినాక అవన్నీ కలిపేయకూడదా, ఓకే, సెపరేట్గా ఉంచుకోవాలా, కలిపేయాలా అని ఇప్పుడు అడగడం జరుగుతుంది అనమాట. అయితే అమ్మాయి అంటది, నాకు ప్రస్తుతానికి అలా కలపడం అనేది నాకు ఇష్టం లేదు. ఫ్యూచర్లో ఒకవేళ జరిగితే, ఇంకా మనం మ్యారేజ్ అయిపోయినాక రిలేషన్షిప్ కంటిన్యూగా బాగానే ఉంటే, మనం బాగా సెటిల్ అయితే అప్పుడు ఫ్యూచర్లో ఏమన్నా ఆలోచిస్తాను, కానీ ప్రస్తుతానికైతే నేను కలపదలుచుకోలేదు అని అమ్మాయి చెప్తుంది. ఓకే, అబ్బాయికి ఏమో అట్లా నచ్చట్లేదంట. అబ్బాయి ఏమో మొత్తం కలిపేయాలి అని అబ్బాయి చెప్తున్నాడు. ఓకే, సో వీళ్ళిద్దరిది ఇప్పుడు ఇది డైలమా. ఓకే, ఏం చేయాలి మ్యారేజ్ అయినాక. ఓకే, దాన్ని బట్టే మనల్ని ఒక సజెషన్ కూడా అడగడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు ఏమన్నా ఐడియా ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని కొంచెం ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్స్ పెట్టి సజెషన్స్ ఇవ్వమని చెప్పండి. కొంచెం కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. సో నేను అనుకున్నది ఏంటంటే, నేను చెప్పిన సజెషన్ ఏంటంటే, ఈ రోజుల్లో అంటే 30-40 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం వేరు, గత 10 years నుంచి కొంచెం మ్యారేజ్ ఇష్యూస్ అన్నాక కొంచెం వేరుగున్నాయి. దాన్ని బట్టి నేను చెప్పిన సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు న్యూ జనరేషన్లో మీరు ఉన్నారు కాబట్టి, ఇప్పుడున్న జనరేషన్ పరంగా చూస్తే కొంచెం స్టెబిలిటీ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది కొంచెం క్వశ్చనబుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం పెళ్ళైన ఇమ్మీడియట్గా కొన్ని రోజులకే డివోర్సులు తీసుకోవడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు, ఒకరినొకరు అర్థం చేసుకోలేక. అఫ్ కోర్స్ వీళ్ళకి కొంచెం 3 సంవత్సరాల నుండి పరిచయం అనేది ఉన్నది, కానీ వీళ్ళు ఇంతవరకు కలిసి ఒకరు లేరు కాబట్టి ఎంత ఒకరినొకరు అర్థం చేసుకున్నా ఫుల్గా ఒకరినొకళ్ళు
ఉండడం, వాళ్ళు కలిసి ఉండడం జరగలేదు కాబట్టి ఇంకా తెలియని విషయాలు ఏమన్నా బయటకు వచ్చే విషయం కూడా ఉన్నది. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా రిలేషన్షిప్లో కొంచెం గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంది, డిపెండింగ్ ఆన్ దోస్ అలాంటి బిహేవియర్స్ కానీ డీటెయిల్స్ కానీ తెలిసినప్పుడు. అది తెలిసి ఒకరినొకళ్ళు అర్థం చేసుకొని ఒకరినొకళ్ళు ట్రస్ట్ అనేది బిల్డ్ అయ్యేంత వరకు కొంతవరకు ముందు జాగ్రత్తగా ఉండడమే బెటర్ అని నాకు అనిపించింది అనమాట వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. సో నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ప్రస్తుతానికి సెపరేట్గా ఉంచుకోవడమే కరెక్ట్ మీరు. ఎందుకంటే ఒకవేళ ఎటుపోయి ఎటు వచ్చినా ఒకరినొకరు డబ్బు విషయంలో మోసం చేసుకోకుండా ఇది బెటరు. ఎందుకంటే ఒకవేళ సపోజ్ ఒక 6 నెలలు అవుతాయి, మీ ఇద్దరు ఒకరినొకళ్ళు నచ్చలేదనుకో కలిసి ఉండడం, అప్పుడు మళ్ళీ మీరిద్దరు విడిపోవాలని ఆలోచించుకున్నప్పుడు నీ డబ్బు నీ దగ్గర ఉంటుంది, ఆయన డబ్బులు ఆయన దగ్గర ఉంటాయి, ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశం అయితే ఉండదు. అదే మొత్తం గంపకాన్ని మొత్తం కలిపేస్తే కనుక ఒకరి డబ్బులు ఒకరు ఎవరన్నా తీసుకొని పారిపోవడం అనేది జరిగే అవకాశం కూడా ఉండదు ఇక్కడ. సో ప్లస్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అనేది కూడా ఉన్నది. అంటే రెస్పాన్సిబిలిటీ అసలు ఎవరికి ఎట్లుందో వాళ్ళకి ఫుల్ అవగాహన వచ్చినంత వరకు సెపరేట్గా ఉంచుకోవడం బెటర్ అండి అని నేను ఒక సలహా అయితే ఇచ్చాను. ఎందుకంటే ఈ మధ్యలో నేను చాలా మట్టుకి గమనించిన మ్యారేజ్ డిస్ప్యూట్సే కానీ మ్యారేజ్ ప్రాబ్లమ్సే కానీ నేను గమనించిన వాటిల్లో చూస్తున్నది ఏంటంటే మ్యారేజ్ అయిందాక ఒకలాగా ఉంటారు మనుషులు, మ్యారేజ్ అయినాక ఇంకొకలాగా ఉంటారు. ఫ్యామిలీ అన్నాక ఎక్కడైనా గొడవలు వస్తాయండి. అది అలాంటి విషయాలు చిన్న విషయాల గురించి నేను మాట్లాడట్లేదు. నేను అనేది పెద్ద పెద్ద క్రైమ్స్ని కూడా చూస్తూ ఉన్నాం ఈ మధ్యలో న్యూస్లో. కొంతమంది మోసం చేసి పెళ్లి చేసుకోవడము, పెళ్లి చేసుకున్నాక వేరే వాళ్ళతోటి తిరిగి మళ్ళీ ఉన్న అమ్మాయిని మోసం చేయడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా. ఇవన్నిటిని ఉద్దేశించి ఒకరికొకరి మీద మీకు నమ్మకాలు ఏర్పడినంత వరకు ఖచ్చితంగా ఇది ప్రాబ్లం ఉన్నది. రిలేషన్షిప్లో పిల్లలు పుట్టారు, మూవ్ ఫార్వర్డ్ అవుతున్నారు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఒక 10 సంవత్సరాలు అట్లా మీరు కలిసి ఉన్నంత వరకు మీకు ఆ నమ్మకం అంటూ వచ్చిందాక మీరు సెపరేట్గా ఉంచుకోండి. ఆ తర్వాత ఒకవేళ మీరు కాంట్రిబ్యూషన్ పరంగా మీరు మ్యారేజ్ అయినాక కనుక కలిపి వేసుకోవాలనుకుంటే డిపాజిట్స్, అది మీరు ఫీల్ ఎప్పుడైతే అవుతారో ఆ ట్రస్ట్ అనేది అప్పుడు నుంచి స్టార్ట్ చేయొచ్చు మీరు అని నేను ఒక ఐడియా ఇచ్చాను అనమాట. మరి ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు? మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయా? దీంట్లో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా, నెగటివ్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఒకవేళ ఇట్లాంటి సజెషన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇదివరకు మీకు జరిగిన ఎగ్జాంపుల్స్ కానీ మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ విషయాల్లో కానీ చూసిన ఎగ్జాంపుల్స్ కానీ ఏమైనా ఉంటే కూడా కామెంట్స్లో పెడితే నేను అవి కూడా షేర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ, మీ కామెంట్స్ పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఇప్పటిదాకా ఒక లైక్ ఇవ్వండి. అట్లాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కొట్టండి. సో నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు మీకు క్విక్గా మీకు నోటిఫికేషన్ అంటూ వస్తుంది, అప్పుడు మీరు ఈ వీడియో చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా రోజుకి ఒక వీడియో అన్న చేయాలని గోల్ పెట్టుకున్నాను. అలాగే నెక్స్ట్ 3000 సబ్స్క్రైబర్స్ రావాలని ఒక గోల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. హెల్ప్ చేయండి. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.